హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడైతే పొద్దున్నే ఇంటి ముందు అయితే చిన్న ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా ముగ్గు పెట్టుకొని చాలా రోజులైందనే చెప్పాలి. ఈ మంత్లోనే స్టార్ట్ చేశాను ముగ్గు పిండితో ముగ్గు పెట్టడం. అయితే ఈవినింగ్ వరకు అది తొక్కకుండా ఉంచడం కూడా ఒక పెద్ద బాధ్యతలాగా అయిపోయిందండి. నిజంగా నాకు ముగ్గు ఎవరైనా తొక్కి చెడిపేశారంటే నాకు అంతగా నచ్చదు. అది ఈవినింగ్ చిమ్మేంత వరకు అలాగ ఉండాలనిపిస్తుంది. ఇంతకుముందు అయితే ఇంటి దగ్గర కుక్క ఉండేది. అది వస్తే ముగ్గు మీదే పడుకునేది అనమాట. ఇంకా ముగ్గు వేరే దగ్గర అస్సలు పడుకోదు. అలాగని చాక్ పీస్ వేసిన రోజు అస్సలు పడుకోదు. ఇలా ముగ్గు పిండితో వేసిన రోజు మాత్రమే దీని మీద పడుకుంటుంది. మరి దానికి అంత నచ్చుతుందేమో నా ముగ్గు, అంత దరిద్రంగా ఉంటుందో ఏమో నాకు తెలియదు, కానీ అలా జరిగేది. ఇప్పుడైతే పాపం పిల్లలు కూడా అస్సలు తొక్కరండి, అలాగే పెట్టేస్తారు ముగ్గు. ఇలా ముగ్గు పిండితో ముగ్గు వేసుకొని మధ్య మధ్యలో ఎర్రమట్టి వేసుకుంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా బయట కాబట్టి పసుపు కుంకుమ వేయట్లేదు, కానీ అదే పసుపు కుంకుమ తొక్కని చోట అయితే కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నా ఇంకా బాగుంటుంది. ఎలా ఉంది చెప్పండి, నా ముగ్గు బాగుందా? ఇంకా తర్వాత అయితే పిల్లల్ని లేపానండి. వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు. నేనైతే ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను. స్నానం కూడా చేసేసి వచ్చి ఇక్కడైతే రవ్వ వేపుతున్నాను అనమాట. ప్రసాదం కోసం రవ్వ లడ్డు చేద్దామని రవ్వ అయితే వేపుతున్నానండి. ఇంకా నేను వాయిస్ ఇస్తున్నాను, ఫుల్ సౌండ్స్ అండి హైవేలో. ఎందుకో వెహికల్స్ ఈరోజు ఎక్కువగా తిరుగుతున్నాయి. ఇంక ఇక్కడైతే రవ్వ వేగుతుందా. ఒక పక్క నెయ్యి ఉందండి, కొంచెం ఉంది ఇంట్లో. కాకపోతే అది వాడినది దేవుడి కోసం సపరేట్గా మరగబెడదామని చెప్పేసి, అంటే ఫ్రెష్గా నెయ్యి తీద్దామని కొంచెం వెన్న ఉంటే అదైతే తీసాను. అది కూడా ఒక పక్కన మరుగుతుంది. రవ్వ అయితే ఇంకా వేగిపోయింది. రవ్వ అయితే 1.5 గ్లాస్ తీసుకున్నానండి. దాంట్లోకి 1 గ్లాసు షుగర్ తీసుకొని అందులోనే ఒక 2 ఇలాచి తొక్క తీసేసి ఓన్లీ సీడ్స్ వరకు వేసుకున్నాను. వేసి మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఇలా పౌడర్ చేసుకున్నది ముందుగా వేయించి పెట్టుకున్న వేడి రవ్వలో వేసేసుకుంటే ఏంటంటే ఇది కొంచెం మెల్ట్ అయిన, అంటే పూర్తిగా ఏం మెల్ట్ అవ్వదు, కానీ ఆ వేడికి అనేది కొంచెం బాగా కలుస్తుంది అనమాట. ఇదిగోండి, ఈ షుగరు రవ్వ బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను. ఈలోగా అయితే నెయ్యి కూడా బాగా మరిగిపోయింది. కొంచెమే కదా, తొందరగానే మరిగిపోయింది. ఇంకా ఈ చక్కెర కొంచెం పంచదార గ్రైండ్ చేసిన తర్వాత ఒక 10 వరకు జీడిపప్పులు తీసుకొని లైట్గా అదే మిక్సీ జార్లో వేసి క్రష్ చేసేసి వేసానండి. ఇంకా అవి కట్ చేసేంత టైం లేదనమాట. అందుకని చెప్పేసి అలా లైట్గా అలా చేసేసి వేసేసాను. జీడిపప్పు అయితే వాడనివి ఉన్నాయి, కానీ ఎండు ద్రాక్ష అవేమీ వాడని లేవు. ప్రతిసారి అంటే నేను టచ్ చేసినవే ఉన్నాయి. ఇంకా అవైతే ప్రసాదంగా పెట్టకూడదని పెట్టలేదు. ఇక్కడైతే కొద్దిగా నెయ్యి వేసాను. ఆ నెయ్యి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. అప్పటికప్పుడు నెయ్యి బాగా మరిగించేసి తీసాను కదండి, ఎంత బాగా సువాసన వస్తుందనమాట. అంత బాగుంది. ఇంకా నెయ్యి వేసి ఒకసారి కలిపిన తర్వాత కాచిన పాలు, అవి వేడి పాలేనండి, చల్లార్చినవి కాదు, వేడిగానే ఉన్నాయి. ఆ పాలు కూడా కొద్దిగా వేసుకుంటూ మనం ఉండ చుట్టడానికి వీలయ్యేంత వరకు కలిపేసుకోవాలన్నమాట. పాలు మాత్రం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. లేదంటే మనం ఒక్కసారి ఎక్కువ వేసామంటే ఆ షుగర్ అనేది కరుగుతుంది. అప్పుడు ఏంటంటే మనకి బాగా లిక్విడ్ లాగా అయిపోతుంది, మనకు ఉండ చుట్టడానికి రాదనమాట. వీళ్ళకైతే వెన్నీళ్ళు పెట్టానండి. వీళ్ళైతే స్నానాలు చేస్తున్నారనమాట. ఇంకా నేను ఈలోగా ప్రసాదం అయితే రెడీ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే సగ్గుబియ్యం పాయసం చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఎందుకో నాకు సగ్గుబియ్యం పాయసం అయితే గుళ్ళో ఎవరికైనా ఇవ్వడానికి అట్లా కంఫర్ట్గా ఉండదని ఇట్లా లడ్డు అయితే తలా ఒకటి చేయొచ్చు అన్నట్టుగా నేను ఇలా లడ్డులు అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా లడ్లన్నీ చేస్తున్నాను. కొంచెం రవ్వ గట్టిపడిందంటే ఇంకొంచెం పాలు వేసుకొని కలుపుకుంటూ చేసుకోవాలి. ఆల్రెడీ కొన్ని చేసి ఇదిగోండి బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా మిగతా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అవన్నీ చేసిన తర్వాత ఆంజనేయ స్వామికి తమలపాకులు తీసుకెళ్దామని ఇదిగోండి ఇంట్లో చెట్టువి తమలపాకులు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా కట్ చేసే టైంకి ఏంటంటే కొన్ని మాత్రమే దొరికాయి. మిగతావన్నీ ఏంటంటే కొంచెమైనా వంకలు ఉన్నాయి అనమాట. కొంచెం బొక్క పడడమో లేకపోతే కొంచెం వంకలు ఉండడమో అట్లా ఉన్నాయి. అలా కాకుండా వంక ఏమీ లేకుండా, అంటే దానికి ఏం పురుగు అట్లా ఏమీ లేకుండా నీట్గా ఉన్న ఆకులు మాత్రమే తీసుకున్నాను. కొంచెం అట్లా బొక్కబడ్డా చినిగినట్టుగా ఉన్నా కూడా దేవుడికి పెట్టకూడదు కదా, అందుకని మంచి వరకు కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే సాయిబాబా గుడికి వెళ్ళామండి. అక్కడైతే పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది. అరగంట సేపు దేవుడి దగ్గర అలాగా నించుని చూస్తూ ఉండిపోయాను అనమాట. అంతసేపు పూజారి అయితే పూజ చేశారు. ఆదివారం అవ్వడం గుళ్ళో కూడా పెద్దగా జనాలేమీ లేరండి. ఇంకా పూజారి కూడా కొంచెం తెలిసిన పూజారి. ఏమ్మా పెళ్లి రోజా అందరూ వచ్చారు అని అడిగారనమాట. పెళ్లి రోజా పుట్టినరోజా అని అడిగితే లేదండి పెళ్లి రోజు అండి అని చెప్పాము. ఇంకా పూజారి గారు అయితే చాలా అంటే చాలాసేపు పూజ చేశారు. చాలా ప్రశాంతంగా చాలా మంత్రాలు చదివించి మరీ పూజ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళాము. ఇంకా బాబా గుళ్ళో అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి. నాకు అసలు షూట్ చేయాలన్న థాట్ కూడా రాలేదు.
ఇంకా ఆంజనేయ సంగుల్లో కూడా వీడియో ఏం షూట్ చేయలేదు. అంటే పూజ అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత పూజారిని అడిగాను, చిన్న ఫోటో తీసుకోవచ్చా అని. అయ్యో దాందేముందమ్మా తీసుకోమ్మా అన్నారు. ఇంకా సరే అని చిన్న క్లిప్ అయితే వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత 11 అయిందండి, 11:30 అయింది. ఇంకా ఆ టైంలో కొంచెం ఒక 2 దోశలు వేసుకొని ఇద్దరం తిన్నాము, నేను మా వారు. పిల్లలైతే గుడికి వెళ్ళక ముందుకే టిఫిన్ పెట్టేశాను వాళ్ళకి, దోశ అలాగే చట్నీ చేసి పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నానికైతే చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, ఇలా పెరుగు చట్నీ చేశానండి. ఇంకా బిర్యానీ కూడా చాలా సింపుల్గా అంటే నాకు ఎక్కువ టైం లేదు. వీళ్ళకేమో 1కంతా రెడీగా ఉండిపోవాలి. నేను వంట స్టార్ట్ చేసేసరికి 12 అయిందనమాట. ఇంకా ఇది కొంచెం ఆనియన్స్ అవి కట్ చేసుకొని చికెన్ క్లీన్ చేసుకునేసరికి నాకైతే 12 అయిపోయింది. ఇంకా వంట 1 అవర్లో అయిపోవాలని చెప్పేసి చాలా అంటే చాలా సింపుల్గా, అసలు వీడియో కూడా షూట్ చేయకుండా ఫాస్ట్గా చేసేసానండి. ఇదిగోండి ఇలాగుంది. ఇంక ఈరోజు నేను వాయిస్ చెప్పడమేమో కానీ ఫుల్ సౌండ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అసలు ఆ వీడియోలో అటు హైవేలో అటు ఇంటి పక్కన వాళ్ళు ఫుల్గా సౌండ్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇంకా 2 కూడా అంటే ఇంటి పక్కన వాళ్ళ సౌండ్ ఆపలేము, అలాగని రోడ్డు మీద సౌండ్స్ ఆపలేము కదా. ఇదిగోండి చికెన్ బిర్యానీ, అలాగే చికెన్ ఫ్రై, అలాగే కొంచెం పెరుగు చట్నీ, రైతా అంటారు కదా, అది చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. అదేంటో కానీ మనం గంటల కొద్దీ టైం స్పెండ్ చేసి చేస్తాం చూడండి, ఆ రోజే ఎక్కువ మనకు టేస్ట్ అనిపించదు. ఎంత అంటే అంత ఫాస్ట్గా చేసిన రోజే టేస్ట్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా భోంచేసిన తర్వాత పిల్లలైతే పడుకున్నారండి కాసేపు. ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత నేనైతే గుళ్ళో కొట్టిన టెంకాయలు ఉన్నాయి కదా, కొబ్బరి చిప్పలు, ఇంకా అవైతే ఈ విధంగా పీల్ తీస్తున్నాను అనమాట. అంటే బ్యాక్ సైడ్ ఉన్న రెడ్ పార్ట్ వరకు, బ్రౌన్ పార్ట్ వరకు తీసేస్తున్నానండి. కొబ్బరి ఇలా బ్రౌన్ పార్ట్ వరకు తీసేసి మనం ఎండబెట్టుకుంటే కొబ్బరి అనేది చాలా క్లియర్గా ఉంటుంది. కొబ్బరి పొడి చేసుకున్నప్పుడు వంటలకి మనం స్వీట్ చేసుకోవాలన్నా కూడా ఆ బ్రౌన్ పార్ట్ ఉంటే కొంచెం కలర్ చేంజ్ అయినట్టుగా ఉంటుంది కదా, అలా కాకుండా ఆ పార్ట్ వరకు ఇలా పీలర్తో తీసేసి మనం చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టుకున్నామంటే కొబ్బరి పొడి అనేది బయట కొన్న దానిలాగే చాలా తెల్లగా క్లియర్గా ఉంటుందన్నమాట. ఎంతంటే సున్నంలాగా. ఇదిగోండి ఈ విధంగా మొత్తం అయితే పీల్ తీసేసాను. ఆ తర్వాత ఇంక నేను తీస్తుంటేనే మా వాళ్ళు వచ్చి నిద్రపోయి లేసి వచ్చి సగం తినేసారండి. ఇంక ఇదిగోండి ఈ విధంగా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి మనం ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో కానీ ఆరబెట్టేసుకున్నామంటే చాలా తొందరగా ఆరిపోతుంది. ఇదిగోండి నేను కట్ చేస్తున్నానా, మా వాళ్ళు వచ్చేసి ఇదిగో ఇద్దరు అయితే చేయిలు చాపుతున్నారు. పచ్చి కొబ్బరి తింటే మంచిదండి, కాకపోతే కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా తీసుకొని పచ్చి కొబ్బరితో పాటు తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది అనమాట. ఈ విధంగా కట్ చేస్తూ ఉంటే సగం అయిపోయాయి. చూసారు కదా, ఒక చెప్పే మిగిలింది నాకైతే. ఇదైతే ఇదిగోండి ఎండలో అయితే కొంచెం అట్లా లైట్గా ఫ్యాన్ కలిగి పెట్టేశాను. ఇంకా పొద్దున్నే వస్తుంది కానీ మా ఇంటి ముందు ఎండ ఈవినింగ్ టైంలో రాదనమాట. ఫ్యాన్ కింద పెట్టి నెక్స్ట్ డే ఎండలో అయితే పెట్టేస్తాను. ఇక్కడైతే ఈవినింగ్ పైన కొంచెం మొక్కలకి అయితే నీళ్లు పెట్టేద్దామని పైకి వెళ్ళానండి. అంటే కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. ఇంకా ఈ విధంగా కొంచెం మెంతులు వేసానండి. మధ్య మెంతులు వేస్తే అవి లైట్గా మొలకలు వచ్చాయి. ఉంటాయో పోతాయో తెలియదు, బాగా ఎండలు వస్తున్నాయి కదా. వేసేది ఎప్పుడే చెప్పారో అవి రావో వద్దు అని చెప్పి, కానీ ఇంక నేనే వినకుండా వేసిస్తానమాట. పుదీనా అయితే చాలా బాగా వచ్చింది కదా. ఇదిగోండి మెంతులు అయితే చిన్న మొక్కలు వచ్చాయి, కానీ చాలా మొక్కలు రాలేదు, కొన్నే వచ్చాయి. ఇంకా ఇక్కడ రోజ్ చెట్టు ఉండాలి, జెస్సీ చెట్టు. లక్కీది అయితే ఉందండి, పూలు పోస్తున్నాయి. ఇది వచ్చేసి జెస్సీ చెట్టు అనమాట. అయితే అది ఎందుకో తెలియదు, వేర్లు బాగా కుళ్ళిపోయాయండి. అసలు ఆ చెట్టు అంతా అంటే పడిపోతుంది అనమాట. అందుకని ఇంకా చెట్టు మొత్తం తీసేసి దానికి ఉన్న 2 స్టెమ్స్ ఉన్నాయి కొమ్మలు, ఆ 2 కొమ్మలు ఇలా రెండిట్లలో గుచ్చేసాను అనమాట. వేర్లు తీసేసాను. వేర్లు తీసేసి కొమ్మలు ఒకటే గుచ్చాను. ఒకటైతే బాగా చిగురు వచ్చింది, చూసారు కదా వీడియోలో, చాలా బాగా చిగురు వచ్చేసింది. ఇది వచ్చేసి లక్కీ చెట్టు. దీనికైతే లైట్గా పూలు అయితే వస్తున్నాయి, 1 అట్లా పూలు అయితే వస్తున్నాయిలేండి. నేనే కొయ్యట్లేను. పుదీనా అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం పాలకూర ఉందండి, అది కూడా తీసుకోవాలి. ఇదిగోండి మొత్తానికైతే చెట్లు ఏమీ లేవు, అంతా పోయినాయి. ఈ మధ్య కనకాంబరం చెట్లన్నీ తీసేసి కొంచెం ఆకుకూర వేసాను. అన్ని చిన్న మొలకలు వచ్చాయి. ఇదిగోండి ఇక్కడైతే తోటకూర మొలకలు వచ్చాయన్నమాట. ఇంకన్నీ ఒక దాంట్లోనేమో కనకాంబరం చెట్లే విత్తనాలన్నీ వేసేసాను. మొలకలు వస్తే ఎవరికైనా ఇవ్వచ్చు, మనం నాటుకోవచ్చు అన్నట్టుగా. ఇదైతే మిరప చెట్టు అండి, అదే వచ్చేసింది. నేను అసలు నాటలేదు. ఇంకా సర్లే అనేది తీసేయడం ఎందుకని అలాగ ఉంచేసాను. ఇంకా లైట్గా పుదీనా అయితే ఉంది, ఒకరోజు రైస్కి సరిపోతుంది. ఇంకా నైట్ అయితే ఎక్స్ట్రా మార్ట్కి వెళ్ళామన్నమాట. బయట సూపర్ మార్కెట్కి వెళ్ళాము. పిల్లలకు కేక్ కావాలని అడిగారండి, కేక్ తెచ్చుకుందామని. కానీ ఇంటికి కేక్ తెచ్చి కట్ చేసి అలవాటు లేదు మాకు మ్యారేజ్ డేకి. ఎందుకులే అని ఇలా వాళ్ళనే తీసుకెళ్ళి ఇద్దరికి కేక్ తినిపించుకొని వచ్చేసామన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వాళ్ళ డాడీ అయితే కొన్ని సరుకులు అయితే తీసుకున్నాము, అవైతే బిల్ చేపిస్తున్నారనమాట. ఇంకా డాడీ వస్తే ఇద్దరికి పెడతామంటున్నారు. వద్దులేరా తినండి మాకు వద్దుగాని అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే తినిపించేస్తాం. వీళ్ళు వింటారా అండి, లాస్ట్లో అయితే కొంచెం ఉంచి మా ఇద్దరికైతే పెట్టేస్తారనమాట. ఇదన్నమాట వీడియో. ఇంకా పైకి ఎక్కి తిందామన్నారు కానీ ఇంకెక్కడ మళ్ళీ వాళ్ళ డాడీ లేరు, నేను ఒక్కదాన్ని వెళ్ళలేక ఇట్లా బయట నించోబెట్టి తినిపించేస్తున్నాను.
ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.